హలో అండి, నా గోరింటాకు చెట్టు చూడండి. అంటే నాకు ఒక్కదానికే సరిపోద్ది, రెండో మనిషి సరిపోదు. చాలా లేతగా వచ్చిందండి గోరింటాకు. ఇది కోసి రుబ్బి పెట్టుకుని చూపిస్తానండి ఎలా పండింది అనేది. ఇదిగోనండి ఎంత గోరింటాకు వచ్చింది. ఇదైతే నాకు కాళ్ళకి చేతులకు కూడా సరిపోద్ది. ఇందులో నేను ఏమేమి వేస్తాననేది చూపిస్తాను మీకు, రుబ్బినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు కోయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు కోసుకుంటే మళ్ళీ ఉగాదికి మళ్ళీ వస్తుంది అనేసి ఇప్పుడైతే కోస్తానండి. నేను రుబ్బి చూపిస్తాను మీకు. ఇదిగోనండి చిన్న మిక్సీ గిన్నె వచ్చింది. ఇదిగోనండి కొంచెం చింతపండు, కొంచెం పంచదార, చిన్న ఒక్క అండి, మన తాంబూలం వేసుకునే ఒక్క, అంతేనండి. ఈ మూడు వేసి రుబ్బేసుకోవడమే. కొద్దిగా వాటర్ అండి, ఎక్కువ వేసుకోకూడదు, లేతగా ఉంది కదా గోరింటాకు, కొద్దిగా మాత్రం వేసాను. ఇదిగోనండి గోరింటాకు ఈ విధంగా వచ్చింది, మెత్తగా అయిపోయింది. ఇది నేను ఒక గంట సేపు పక్కన పెట్టేసి అప్పుడు పెట్టుకుంటాను, పని అంతా అయిపోయిన తర్వాత ఎలా పండింది అనేది చూపిస్తాను. ఇదిగోనండి గోరింటాకు అయితే పెట్టేసుకున్నాను, ఎలా పండిందో చూపిస్తాను మీకు. ఇంకా ఇప్పుడే పండుతుంది, పండిన తర్వాత చూపిస్తాను. ఇదిగోనండి గోరింటాకు ఈ విధంగా పండింది. నచ్చితే లైక్ చేయండి.